రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ లో నయీమాన్ సింగ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 6 పేషెంట్లు సజీవ దహనమయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో 2 మహిళలున్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో 24 మంది పేషెంట్లు ఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. హాస్పిటల్ 2వ అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐసీయూలోని వైర్లు, ఫైల్స్ దగ్ధమయ్యి మంటలు వేగంగా వ్యాపించాయి. విషవాయువులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. దట్టమైన పొగలు వేగంగా వ్యాపించడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు ఇంత ఘోర ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది పేషెంట్లతో సంబంధం లేనట్టుగా పరుగులు తీసి వెళ్లిపోయారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. రాజస్థాన్ లో ఘోరం చోటు చేసుకుంది. జైపూర్ లోని నవాయిమాన్ సింగ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 6 పేషెంట్లు సజీవ దహనమయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో 2 మహిళలున్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో కలిపి 24 మంది పేషెంట్లు ఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. హాస్పిటల్ 2వ అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐసీయూలోని వైర్లు, ఫైల్స్ దగ్ధమయ్యి మంటలు వేగంగా వ్యాపించాయి. విషవాయువులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. దట్టమైన పొగలు వేగంగా వ్యాపించడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు ఇంత ఘోర ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది పేషెంట్లతో సంబంధం లేనట్లుగా పరుగులు తీసి వెళ్లిపోయారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.